ఆ పులని పెట్టుకునిందిలే, ఆ పిల్లి చేత ఓ మాట చెప్తున్నా, ఆ వంట రూపాయి కాయంతో టాస్ చేసిందంట. బొమ్మ పడితే ఇండియా గెలుచుద్ది, బొలుసు పడితే ఏందమ్మా నీకు వాళ్ళు ఏంది చెప్పు. ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కదండి, గెలవాలని చెప్పేసి మా దేవుడికి కూడా పూజ చేశాను. అక్కడ ఒక రూపాయి బిళ్ళ కాయిన్ ఉంది చూడు, ఏదన్నా అడిగాను అనుకో ఆయన చెప్పేస్తాడు అనమాట. అయితే కాయిన్ ఎగరవేసి బొమ్మ పడితే ఇండియా గెలుస్తుంది. మా నాయన అడగంగానే బొమ్మ వేశాడనమాట. ఇండియా గెలిస్తే బొమ్మ పడాలి, లేకపోతే బొరుసు పడాలని చెప్పి వేశాను. కానీ బొమ్మే పడింది. అడిగిపోతా ఉందిరా నాయన, నీ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో ఎంతవరకు ఆయన వస్తాడు. మీ నారా లోకేష్ గారు పాపం నేను పోయాను కాబట్టి గెలిపించానని చెప్పి వాడు సాంబశివరావు వస్తాడు, TV5 వాడు. అడిగిపోతా ఉందిరా నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వేమో టాస్ వేస్తే గెలిచిందంటావు, బొమ్మ బొలుసు అని చెప్పి. ఆయనేమో నేను పోయేసి ఆడ ఏదో ఇండియా జెండా పట్టుకుంటే గెలిచిద్దని ఆయన అంటాడు. ఎంకరేజ్ చేసి ఉత్సాహంతో నింపాడంట మన నారా లోకేష్ గారు. కాస్తన్న చూసుకోవాలి కదమ్మా. నిజంగా ఉండాల్సిన వాళ్ళు రా సమయం మీరంతా టీడీపీ బ్యాచ్లో.